ఏంటన్నయ్య ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? రామ్మా రా కూర్చో, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటన్నయ్య? నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానమ్మా. పెళ్ళా? నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? తప్పేం కాదు కదా, ఎందుకంత ఆశ్చర్యం? ఇంత హఠాత్తుగా ఎందుకు ఈ నిర్ణయం? ఎందుకో నాకు తెలియదు. నా జీవితం గురించి నేను ఆలోచించాను. నా వయసు 50 లోపే. ఎప్పుడో 20 క్రితం పెళ్ళయింది. తనకి నాకు పడలేదు. ఇద్దరం చట్టబద్ధంగా విడిపోయాం. తను వేరే పెళ్లి చేసుకుంది. నేను ఇలా ఒంటరిగా వెళ్ళిపోయా. ఇలా ఒంటరిగా ఎంతకాలం ఉండిపోవాలి? నాకంటూ ఓ తోడు కోరుకోవడం తప్పు కాదు కదా. నిజమే, కానీ జీవితంలో ఒకసారి దెబ్బతిన్నావు కదా, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. నిర్ణయం తీసుకున్నాక ఇంతో చెప్తున్నాను. ప్రపంచంలో అందరూ దుర్మార్గులు, రాక్షసులు, మనిషిని అర్థం చేసుకునే మూర్ఖులు మాత్రమే ఉండరు. మంచివాళ్ళు, సాటి మనిషికి ప్రేమను పెంచే మంచి మనసున్నవాళ్ళు కూడా ఉంటారు. నేను అలాంటి అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ, నన్ను అర్థం చేసుకున్నందుకు. నాకే కాదు, నీకు కూడా అంతా మంచిగా జరగాలి. ఈ లోపల నేను స్టడీ చేసే మ్యాటర్స్ కొన్ని ఉన్నాయి, ఆఫీస్కి వస్తాను. ఏం చేద్దాం? ఆయన పెళ్లి చేసుకుంటే మనం ఏం చేస్తాం? పెళ్లికి వెళ్ళి భోజనం చేద్దాం. నార్మే చచ్చ జోకులు వేయకు. ఈ పెళ్లి జరగకూడదు, అసలు ఆయనకి పెళ్ళే జరగకూడదు. నువ్వు ఎలాగో పెళ్లి చేసుకో, ఆయన లైఫ్ లో దెబ్బతిని ఇంకొక పెళ్లి చేసుకుంటే నీకేం నష్టం? నాకే నష్టం. ఆయన మా సొంత అన్న కాదు, మా నాన్న మొదటి భార్య కొడుకు, నేను రెండో భార్య కూతురు. మా వాళ్ళందరూ యాక్సిడెంట్ లో చనిపోతే మా అన్నయ్య పెంచి పెద్ద చేశారు. నేను ఒక మోసగాన్ని ప్రేమిస్తే నా మాట కాదనకుండా వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ మా అన్నయ్య నన్ను దగ్గరికి తీసి చేరదీశాడు. జీవితంలో మోసపోయాను అనే సానుభూతితో వాడి ఆస్తిలో వాటా ఇస్తున్నాడు. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే అమ్మాయి ఒప్పుకుంటుందా? నా జీవితం ఎట్లా? నేనెలా బతకాలి? మీ అన్న ఇవన్నీ ఆలోచించుకుంటే ఎలా ఉంటాడు? నీ వాటగా నీకు రావాల్సిన ఆస్తి నీకు ఎంతో కొంత మీ అన్న ఇస్తాడు. ఎంతో కొంత కాదు, అంతా నాకే కావాలి. అలా ఎలా వస్తుంది? వస్తుంది, మా అన్న చస్తే వస్తుంది. నాకు పూర్తి స్వేచ్ఛ వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరగబోయేదే మాట్లాడుతున్నా. మనం సుఖంగా డబ్బుతో బతకాలి అని అంటే మా అన్న బతకూడదు. అది నువ్వే చేయాలి. నేనా? నా వల్ల ఏమవుతుంది? అంత అమాయకంగా నటించకు. నీ క్రిమినల్ హిస్టరీ అంతా నాకు తెలుసు. నీ మీద 2 హత్య కేసులు కూడా ఉన్నాయి. అదేదో ఆవేశంతో పాత కక్షలతో చేశాను. సో వాట్? ఇప్పుడు చేసేది పకడ్బందీగా ఆలోచించి చేస్తాం. ఒక దొంగతనంలా, ఒక యాక్సిడెంట్లా ఎవ్వరికి అనుమానం రాకుండా హత్య చేస్తావు. 2 హత్యలు చేసిన నీకు 3వ హత్య చేయడం పెద్ద కష్టమేం కాదు. ఆలోచించు. నాతో పాటు కోట్ల ఆస్తి కూడా నీదవుతుంది. మీ అన్న చనిపోతే నీకు ఎంత ఆస్తి వస్తుంది? సుమారు 200 కోట్లు. ఓహో, అయితే ఈ హత్య నేను చేస్తాను. వెరీ గుడ్, మంచి నిర్ణయం చేసుకున్నావు. థ్యాంక్స్. కానీ నేను ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ముఖ్యంగా నా చెల్లెలకి. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆమెకేం నష్టం? నా చెల్లెలు జీవితంలో మోసపోయింది. నిజానికి ఆమె జీవితం సెటిల్ చేశాకే నేను పెళ్లి చేసుకోవాలి. కానీ ఆమె పెళ్లి పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకని చెప్పి నా ఆస్తిలో ఎక్కువ భాగం ఆమె పెళ్లి మీద రాదు అనుకుంటున్నాను. ఇప్పుడే పెళ్లి ఎందుకండి? ఎందుకంటే నా పెళ్లి వల్ల తను ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదు. మంచి లాయర్ని చూడు, బిల్లు రాయిద్దాం. నా పెళ్లికి నా చెల్లెలికి పోయే సర్ప్రైజ్ గిఫ్ట్ అదే కావాలి. ఓకే, అలా చేద్దాం. వీడేం హత్య చేస్తాడు ఇంత పెద్ద పొట్టేసుకొని? అన్నం తక్కువ అంచనేసావు. అన్న పేరు మోసిన రౌడీ షీటర్. కత్తిని కడుపులో గుచ్చి పేగుల్ని మెలేసి బయటికి లాగడంలో ఎక్స్పర్ట్. నా మీద 24 హత్య కేసులు ఉన్నాయి, 2 రేప్ కేసు కూడా ఉన్నాయి. మా అన్న అడవి దారి గుండా వస్తాడు, సిటీలోనే తాగి బయలుదేరుతాడు. మీరు అడవిలోనే ట్రాప్ చేయాలి. ఆయన మమ్మల్ని చూసి ఎందుకు ఆగుతాడు? అన్ని నేనే చెప్తా, మీరేం చేస్తారు? నిజమే కాదు, అడవిలో బండి ఎవరు ఆపరు. ఆ పిల్ల మనమే చేద్దాం. మనం ఏం చేద్దామన్నా? వాడు వచ్చే దారిలో మనం యాక్సిడెంట్ అయ్యి చచ్చినట్టు పడి ఉందాం. వాడు వస్తాడు, ఆగుతాడు, మన చేతిలో చస్తాడు. ఓకే ఓకే, ఐల్ డూ. అన్నయ్య కాఫీ తాగుతావా? వద్దులే,
రేపు మనం బొంబాయి వెళ్తున్నాం. ఎల్లుండి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఏంటా మీటింగ్? సర్ప్రైజ్. అక్కడ నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది. నేను ఈ రోజే నీకు అంతకు మించి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. అవునా? ఏంటిది? సస్పెన్స్. ఆ? నీ పెళ్ళి ఎప్పుడు ప్లాన్ చేశావు? అంత హడావుడే ఉండదు, చాలా సింపుల్గా జరిగిపోతుంది. కానీ చాలా తొందరగా జరిగిపోని కోరుకుంటున్నా. నువ్వు కోరుకునేదే జరుగుతుంది అన్నయ్య. థ్యాంక్ యూ. నీ జీవితం సెటిల్ కాకుండా ఇలా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. కానీ ఆ మవి గురించి ప్రెషర్ ఎక్కువగా ఉంది, అందుకే తొందరపడాల్సి వస్తుంది. నా గురించి ఆలోచించకన్నయ్య. నేను మోసపోయాను. నాకు పెళ్లి పట్ల నమ్మకం లేదు. కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. రేపు ఉదయమే మన ప్రయాణం. నేను వెళ్తున్నాను. వెళతావు, ఇక రావు. నీకు రేపు అనేది ఉండదు. యాక్సిడెంట్లో ఉంది. హలో, ఏమైంది? అంత అనుకున్నట్టే అయింది. వాడు చచ్చాడా? వాడు చనిపోలేదు, మేమే చంపేశాం. కారణం ఏం చేశారు? కారుతో సహా లోయలో తోసేశాం. కారు తగలబడిపోయింది. సూపర్. తాగి డ్రైవ్ చేసి లోయలో పడిపోయి ఉంటారని అందరూ నమ్మేస్తారు. నేను ప్లాన్ బి మొదలు పెడతాను. ఏం చేస్తావు? పోలీసులకి ఫోన్ చేస్తాను. మా అన్న ఫ్రెండ్ సిఐ ఉన్నారు, ఆయనకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయమని చెప్తాను. నా మీద అనుమానం రాకూడదు కదా మరి. అలాగే సార్, మీరు చెప్పమన్నట్టు చెప్పాను సార్. మా అన్నయ్య బుల్లెట్ తగిలింది. త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే మా అన్నయ్య చనిపోతాడు సార్. వాడిని అంత తొందరగా చావనిస్తానా? నిన్నంత తేలిగ్గా వదిలేస్తానా? చాలా విషయాలు తెలవాలి. రవి, మీ చెల్లెలే ఫోన్ చేసుకోండి. హలో, ఎవరు? అన్నయ్య, నేను రవి వాళ్ళ చెల్లి పల్లవిని. అన్నయ్య ఇంకా ఇంటికి రాలేదు. ఏదైనా పని మీద వెళ్ళాడేమో. ఉదయం మేము ముంబైకి వెళ్ళాలి. పైగా అన్నయ్య రాకుండా ఎప్పుడూ లేదు. నాకేదో భయంగా ఉంది. నేను వస్తున్నాను. పద రవి, ఈ కథకు ముగింపు ఇద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? ప్రతిరోజు ఈ టైం కల్లా వచ్చేవాడు. ఈ రోజు రాలేదు. రేపు పొద్దున్నే నేను ముంబైకి వెళ్ళాలి. ఎందుకు? నాకు చెప్పలేదు, బట్ ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. ఏదైనా పని మీద వెళ్ళాడేమో. వెయిట్ చేద్దాం. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నాకేదో భయంగా ఉంది. ఏడవకు. వాడికి నాకు తెలిసి ఎవరు శత్రువులు లేరు. నీకు తెలిసి ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి శత్రువులు ఎవరు లేరు, కానీ మా అన్నయ్య బాగా తాగుతాడు. ఆ తాగిన మత్తులో ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందేమో. అలాంటిది ఏదైనా ఉంటే మాకు సమాచారం వస్తుంది కదా. ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా? దాయాదులతో తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఆస్తి మా నాన్న మా అన్నయ్య సంపాదించారు. మాకు బంధుత్వ గొడవలు ఏమీ లేవు. మరి అయితే అంత కంగారు ఎందుకు? ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగారు ఉండదా? యాక్సిడెంట్ జరగకపోతే దారి దోపిడీ జరిగి ఉండొచ్చు, లేదా ఎవరైనా హాని చేసి ఉండొచ్చు కదా. ఎంక్వైరీ చేయించండి. ఎవరైనా అనుమానితులు ఉంటే పట్టుకోండి. అనుమానితులు అంటే గుర్తుకొచ్చింది. మేము వచ్చే దారిలో ఇద్దరు దొరికారు అనుమానితులుగా. వాళ్ళని తీసుకొచ్చాం. రాండ్రా. వీళ్ళిద్దరు ఏమన్నా తెలుసా మీకు?
గుర్తుపెట్టావా? వీడి నీ బాయ్ ఫ్రెండే. వీడు వాడికి ఫ్రెండ్. మీ అన్న కారు ఫెయిల్ అయితే బైక్ మీద మీ అన్న నేను ఇద్దరం వచ్చాం. అమ్మా నాయనా అమ్మా రే ఆగో, తలకాయ పేలిపోతుంది. ఆగండి సార్, కాల్చకండి సార్, నేను లొంగిపోతున్నాను సార్. అది కాదు, నేను మా అన్న అన్నావు కదా, అదిగో అన్న. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్నా. అలాంటి నా ప్రాణం తీయాలని ప్లాన్ చేసావు. అన్నయ్య నన్ను క్షమించు. క్షమించగలిగేంత చిన్న తప్పు కాదు నువ్వు చేసింది. చాలా పెద్ద తప్పు చేసావు. ఎందుకులా తయారవుతున్నారు? ఆస్తి కోసమేరా? చిచి! టీవీ సీరియల్లో లేడీ విలన్స్ చూసి ఇలా తయారైపోతున్నారు. నిన్ను అరెస్ట్ చేయాలి. నీకు నా ఆస్తి మొత్తం గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను. నువ్వు నాకు మరణ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నావు. ఎవరు ఊహించిన జైలు జీవితం నీకు గిఫ్ట్గా రాబోతుంది, సర్ప్రైజ్ గిఫ్ట్గా.